హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దట్ ఈజ్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రోజులానే ఈరోజు కూడా మరొక న్యాచురల్ వ్లాగ్ అనమాట. ఈవినింగ్ నుంచి నైట్ వరకు అయితే ఈ వ్లాగ్ కంటిన్యూ అవుతుందండి. టైం వచ్చేసరికి 5:30 అలా అవుతుంది. ఇంకా ఈవినింగ్ పనులు స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి వచ్చి చేస్తున్నాను అనమాట. మంచం ఏంటంటే బయటే పడేస్తాం, లోపల 2 మంచాలు ఇరుకిరుగ్గా ఉంటుంది. అంటే మొన్నటి వరకు బెడ్రూమ్లో ఒక మంచం ఉంచేవాళ్ళం, పిల్లలు కూడా లేరు కదా అని చెప్పేసి ఒక 2-3 రోజులు ఎండలో వేసామనుకోండి, తెలుసు కదా పిల్లలు పాడు చేస్తారు అని చెప్పేసి కొంచెం స్మెల్ అదంతా రాకుండా ఉంటుంది. ఎలాగో ఒక 2 days తర్వాత ఎలాగో వాష్ చేయాలి కదా అని చెప్పేసి ఒక మంచం బయట పడేస్తాము, ఒక మంచం ఏమో హాల్లో ఉంటుంది అనమాట. అట్లా ఇంకా బెడ్రూమ్లో ఇంకా మంచాలు అయితే ఏం లేవు. కానీ హాల్లో మంచం వేసుకుంటే అండి ఈ ఎండకి ఈ వేడికి అస్సలు కూర్చోలేకపోతున్నాం. కొంచెం బెడ్రూమ్లోనే చల్లగా ఉందన్నమాట. పైన వాటర్ ట్యాంక్ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి కొంచెం బెడ్రూమ్లో చల్లగా ఉంది. ఇంకా బయట అంతా అయితే అస్సలు ఉండలేకపోతున్నాం అండి, అంత చెమట పోస్తుంది. వ్లాగ్ అయితే చాలా న్యాచురల్గా ఉంటుందండి. నేను డైలీ నా రొటీన్ ఎలా ఉంటుంది, నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, నేను ఎలా పనులు చేసుకుంటాను, అదంతా కూడా నా లైఫ్ స్టైల్ మొత్తం కూడా ఈ ఛానల్లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే వ్లాగ్స్ బాగున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి అబ్బా. ఇలాగే వీడియోస్ షేర్ చేస్తూ ఉంటాను, నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకొక విషయం ఏంటంటే, నేను నిన్న ఛానల్ గురించి ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక షార్ట్ వీడియో మన ముకుందాలో షేర్ చేశా. ఆ షార్ట్ వీడియోని నేను కమ్యూనిటీలో పోస్ట్ చేశాను, మన ఈ ఛానల్ మెయిన్ ఛానల్లో పోస్ట్ చేశాను. అయితే ఇంకా ఎవరు చూడనట్టున్నారండి, చూసిన వాళ్ళ వరకు అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దట్ ఈజ్ మహాలక్ష్మి సబ్స్క్రైబర్స్ అందరూ మన ముకుందాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. స్టాక్ గురించి అడుగుతున్నారండి, అయితే కొంచెం ఒక 2-3 రోజులు టైం పట్టిద్ది. ఎందుకంటే నేను మామూలుగా అన్నీ రెడీ చేసుకున్న తర్వాతే ఇంట్రడక్షన్ వీడియో మీతో షేర్ చేసుంటే బాగుండేది. బట్ ఎందుకు నేను ఆ రోజు షేర్ చేశాను అని అంటే, ఫ్రైడే మంచి రోజు అంట. ఫస్ట్ అసలు ఛానల్ అనేది క్రియేట్ చేసాము, దీనికి ఒక ఛానల్ ఉంది అనే విషయం ఇంట్రడక్షన్ వీడియో మంచి రోజు రిలీజ్ చేసామనుకోండి, స్టాక్ నిదానంగా చూసుకోవచ్చులే అన్నట్టుగా నేను ఇంట్రడక్షన్ వీడియో నిన్న షేర్ చేసేసానండి, అంతే. లేదంటే ఇంకొకటి ఏం లేదు. స్టాక్ కూడా ఒక 2-3 రోజులండి, స్టాక్ కూడా రిలీజ్ చేస్తాను. అంటే ఇప్పుడు నేను పర్సనల్ నెంబర్ కూడా షేర్ చేశాను కదా, ఇక్కడ మన ముకుంద ఛానల్లో డిస్క్రిప్షన్లో నంబర్ కూడా ఉంది, అందుకని చూసి పర్సనల్గా కూడా మెసేజెస్ వస్తున్నాయి, స్టాక్ కూడా త్వరగా రిలీజ్ చేయండి అని చెప్పేసి. ఇంకొకటి ఇన్స్టాలో కూడా నంబర్ ఉంటుందండి, మన డీటెయిల్స్ అన్నీ ఇస్తాం కదా, అక్కడ ఇన్స్టాలో కూడా మన బిజినెస్ నంబర్ ఉంటుంది, అందుకని నాకు మెసేజెస్ వస్తున్నాయి అనమాట. అయితే కొంచెం ఎక్కువ లేట్ చేయనండి, ఒక 2 రోజులు లేదంటే ఒక 3 రోజుల్లో రిలీజ్ చేసేస్తాను. ఇంకా ఎవరైనా మన ముకుంద ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సేమ్ ఇన్స్టా పేజ్ కూడా ఉందండి, ముకుంద అనే ఉంటుంది, బట్ ఆ నేమ్ వచ్చేసరికి లాస్ట్లో ముకుంద 777 అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి, అక్కడ ఇక్కడ సేమ్ కంటెంట్ అయితే ఉంటుంది. అంటే ముకుంద ఛానల్లో కానీ ఇన్స్టా పేజ్లో కానీ రెండింట్లో ఒకటే కంటెంట్ ఉంటుంది అనమాట. ఇక్కడ పోస్ట్ చేసినవి అక్కడ కూడా పోస్ట్ చేస్తాను. ఎవరైనా పిన్ చేయాలి అనుకుంటే ఇన్స్టా నుంచి కూడా పిన్ చేయొచ్చు, తర్వాత యూట్యూబ్ నుంచి కూడా పిన్ చేయొచ్చు అనమాట. సేమ్ నెంబర్ ఉంటుంది కాబట్టి మీరు దాంట్లో కానీ దీంట్లో కానీ ఎక్కడైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను ఏం చేశానంటే కూర్చున్నానండి, మంచం వేసుకొని బట్టలు అవి మడత పెట్టుకుందాము అని చెప్పేసి కూర్చుంటే కాలు కింద పెట్టగానే వెచ్చగా ఆవిరనమాట, అసలు కాళ్ళు పాతున్నాయి. అందుకని సరే కొంచెం నీళ్ళు ఏమన్నా పోస్తే అప్పటికప్పుడు వేడిగా ఉన్నా కొంచెంసేపటికన్నా చల్లబడిద్ది కదా అని చెప్పేసి నీళ్ళు మొత్తం గుమ్మరిచ్చేసానండి, పోసేసాను. కొంచెం గాలి తోలింది అనుకోండి, ఇప్పుడే స్లోగా స్టార్ట్ అయింది కొంచెం గాలి తోలటం. కొంచెం గాలి తోలితే కూర్చోడానికి బాగుంటుంది అనమాట, చల్లగా ఉంటుంది. అస్సలు కూర్చోలేకపోతున్నాం అండి లేదంటే నీళ్ళు చిమ్మకపోతే, అందుకని చెప్పేసి నీళ్ళు చిమ్మేసి కూర్చొని ఉన్నాను. అక్కడ మీకు ఏం చూపిస్తున్నానంటే అది బిందె, ఇత్తడి బిందెలో నీళ్లు పట్టేసి
మేమేం చేస్తామంటే దాని చుట్టూతో ఏదో ఒక పాత టవల్ ఉంటుంది కదా, ఆ టవల్ తడిపేసి దానికి చుడతాం అనమాట. ఇప్పుడు కుండ అనుకోండి, మనం ఇలా క్లాత్ కానీ ఇవన్నీ ఏం చుట్టకుండానే కొంచెం నీళ్ళు మంచిగా పట్టి ఏ రోజుకి ఆ రోజు పట్టుకొని ఉన్నాము అని అంటే చక్కగా చల్లగా ఉంటాయి, బాగుంటాయి. బట్ ఈ తడి బిందె ఏంటంటే తొందరగా వేడైపోతున్నాయి అనమాట. అందుకని దాని మీద మేము టవల్ ఇలా తడిపి చుట్టేసాము. కొంచెం చల్లగా ఉంటాయి, డే అంతా కూడా చల్లగా ఉంటాయండి. కాకపోతే మనం మధ్య మధ్యలో నీళ్ళు పోసి తడుపుకుంటూ ఉండాలి ఆ టవల్ని. కుండ పెట్టుకోవచ్చు, కానీ నాకు ఈ పిల్లలతో కుండ మెయింటైన్ చేయలేమండి, పగిలిపోద్ది, చిన్నపిల్లలు కదా. అందుకని చెప్పేసి దానికన్నా ఇత్తడి బిందే బెటర్. కావాలంటే ఇలా టవల్ తడుపుకుంటే మంచిగానే ఉంటాయి అని చెప్పేసి ఇట్లా టవల్ తడిపేసి మేము ఇత్తడి బిందెలో నీళ్ళు అయితే తాగుతున్నాం అనమాట. చాలా బాగున్నాయండి, చల్లగా ఉన్నాయి. అలా అని ఫ్రిడ్జ్లో వాటర్ ఉన్నంత చల్లగా అయితే ఏముండవు, బట్ కొంచెం బాగుంటాయి చల్లగా. కొంచెం ఎండలో వెళ్ళొచ్చి ఆ వాటర్ తాగామనుకోండి హమ్మయ్య అనిపిస్తుంది, అనేంత చల్లగా అయితే ఉంటాయి. మరి ఐస్ వాటర్ లాగా అయితే ఉండవు. అసలు ఐస్ వాటర్ అంత హెల్త్కి మంచిది కూడా కాదు. ఇవి మనకి కొంచెం మంచిది అన్నట్టు, వాటర్ తాగినా కూడా కొంచెం దప్పకి తీరినట్టు ఉంటుంది, తాగాలనిపించదు అనమాట. తాగేటప్పుడు బాగున్నాయి అని చెప్పేసి గ్లాస్ ఎక్స్ట్రా తాగుతాము, అంత బాగుంటాయి అనమాట. తర్వాత ఇప్పుడు ఈవినింగ్ టైంలో ముగ్గేసేటప్పుడు చాలామంది అవని ఇవని చాలా డిజైన్ చేస్తారు కదా. నేను కూడా ఏదో నా చేతికి ఏదొస్తే అది గీసేస్తూ ఉంటా. కానీ మా చిన్నప్పుడు మా అమ్మ ఇదే ముగ్గు ఇద్దండి, అర్ధచంద్రాకారం అని చెప్పేసి చంద్రుడి షేప్లో గీసిద్ది. నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఇంకో చేత్తో గీసేసరికి కొంచెం వంకర వంకరగా వచ్చిందనమాట. సేమ్ ఇలానే వేసిద్దండి, ఏదో చిన్న చిన్న మార్పులు ఏవో ఉంటాయి అంతేగాని. సాయంత్రం సంధివేళ ముగ్గు అని అంటే అర్ధచంద్రాకారంలో చంద్రుడిని గీసేసి ఇంకట్లా నేను ఇక్కడ రౌండ్ చుట్టాను కదా, అమ్మ డాట్స్ ఏవో పెట్టినట్టు పెట్టేది, ఇలా వేసేదనమాట. కానీ ఇప్పుడంటే చాలా చాలా వచ్చేసినాయి అవని ఇవని అని చెప్పేసి. అంతకుముందు అలానే వేసేవాళ్ళు, ఊళ్ళో అందరూ అంతే వేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మారుతున్న కొద్దీ అలవాట్లు కూడా చాలా మారిపోతున్నాయి. ఇంకా నలుగురితో పాటు మనం కూడా వెళ్ళిపోతూ ఉన్నాం. కానీ నాకు ఎందుకో అంతకుముందు చిన్నప్పుడు అమ్మ సంధివేల ముగ్గు అనగానే ఇలా వేసేది కదా, ఇలా వేసి చూద్దాం ఈరోజు అని చెప్పేసి అనిపించింది అనమాట. అందుకని చెప్పేసి అట్లా అర్ధచంద్రాకారం గీసేసి సంధివేల ముగ్గు వేశాను. ఎలా ఉందో మీరే చెప్పాలి. ఇది వచ్చేసరికి టమాటా కర్రీ అండి, మధ్యాహ్నం చేసింది. ఇంకా మాకు నైట్కి ఇదే సరిపోతుంది. ఒక ముద్ద అన్నం వండేసుకుంటే ఈరోజు నైట్ చాలా సింపుల్గా అయిపోద్ది అనమాట. రైస్ కూడా కడిగి పెట్టేశాను నేను, ఇందాక ఎప్పుడో కడిగి కూడా ఒక హాఫ్ అన్ అవర్ అలా అయ్యింది. మా ఆయన వచ్చేసరికి ఎలాగో లేట్ అయ్యింది, ఇప్పుడే వండటం ఎందుకులే కొంచెం వండి పక్కన పెట్టామనుకోండి, బియ్యం కడిగి పక్కన పెట్టామనుకోండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వండేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇందాకే పక్కన పెట్టాను అనమాట కడిగి. ఇప్పుడు ఇంకా మా ఆయన కూడా వచ్చేసారు, అన్నం పొయ్యి మీద పెట్టేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నా అనమాట. ఈరోజు ఎందుకనో కొంచెం మైండ్ మంచిగా లేదండి. అలా అని ఏమీ లేవు, ఇష్యూస్ ఏం లేవు పర్సనల్గా కానీ, తర్వాత నా హెల్త్ వైజ్ కానీ అంతా నార్మల్గానే ఉంది, బాగుంది. కానీ ఎందుకనో మైండ్ మంచిగా లేదు, అదేంటి అనేది నాకు కూడా అర్థం కావట్లా. కూర్చుంటే ఏదో ఆలోచిస్తానన్నమాట, కొంచెం భయంగా, అంటే మిక్స్డ్ అనమాట. ఇది అని నేను పలానా అని చెప్పలేను, కానీ ఎందుకనో కొంచెం మైండ్ కొంచెం పిచ్చి పిచ్చిగా ఉందన్నమాట. పనులు చేసుకుంటున్నాను కానీ ఏదో ఆలోచిస్తున్నా, ఏం ఆలోచిస్తున్నానో నాకు కూడా తెలియదు. అలా అని పనులు ఏమన్నా ఆగుతున్నాయా అని అంటే నేను ఛానల్కి సంబంధించిన నా పనులన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి, ఎక్కడ ఏమీ పెండింగ్ అవ్వలేదు. నేను ఎప్పుడు చేయాలనుకుంటున్నానో అప్పుడే చేస్తున్నాను, అలాగే నడుస్తున్నాయి. అయినా కూడా ఎందుకనో ఏమో అన్నట్టుగా కొంచెం కొంచెం భయంగా ఏమో ఒకలాగా ఉందన్నమాట. అదే నాకు కూడా అర్థం కావట్లా. తర్వాత అన్నం అయితే స్టవ్ మీద పెట్టేశాను, ఉడుకుతూ ఉంది. స్టవ్ ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకుంటా అండి, అయినా సరే మళ్ళీ ఏదో ఒకటి పడతానే ఉంటుంది. ఇంకట్లా కొంచెం నీట్గా చుట్టుపక్కల అదంతా కూడా ఉంటే నీట్గా క్లీన్ చేసేసాను. అయితే ఇంకా నాకేమనిపించిందంటే ఇంకా స్టవ్ దగ్గర పనులు ఏమీ లేవు, అన్నీ నీట్గా క్లీన్ చేసుకున్నాను, అన్నం ఉడికిపోద్ది. పొద్దున్నే కొంచెం మంత్లీ క్లీనింగ్ పనులు పెట్టుకున్నాను అనమాట. అందుకని చెప్పేసి ఈరోజు నైటే చాలా వరకు చేసేసుకున్నాను అనుకోండి. మెయిన్ పనులు రేపు పొద్దున్నే చూసుకోవచ్చు కదా అని చెప్పేసి ఈరోజు నైటే చాలా వరకు చేసేసాను. ఇంకా అంతలో చెప్పాను కదా మా ఆయన వచ్చారు అని చెప్పేసి కూర్చున్నా అనమాట. కూర్చొని ఏంటో నాకేం అర్థం కావట్లేదు, ఒకలాగుంది అని అంటే ఏమైంది అంటే ఏమో నాకే తెలియట్లేదు.
అని చెప్పి ఏదో మాట్లాడుకుంటా ఉన్నాము. అంతలో ఫోన్ వచ్చింది, పాలు వచ్చినాయి అని చెప్పేసి. ఇవండి పాలు, ఈ ప్యాకెట్లో వస్తాయి ఇట్లాగా. గేదె పాలే ఇలా ప్యాకెట్లో అమ్ముతారనమాట. నేను వెన్నపోసి తీస్తూ ఉంటాను కదా, చాలా వచ్చిద్దని చెప్తాను కదా, అది ఇవేనండి. ఎప్పుడు 2 లీటర్లు తీసుకుంటాం పిల్లలు ఉంటే. పిల్లలు లేకపోతే 1 లీటర్ తీసుకుంటాం అనమాట. అది కూడా ఒక 3-4 డేస్కి ఒకసారి మాత్రమే తీసుకుంటాం. ఇప్పుడు పాలు కాసేసి తోడు పెట్టేస్తా, మాకు ఈజీగా ఒక 2-3 డేస్ పైనే వస్తుంది. అదే నేను వంటగదిలో ఒక సిజర్ ఎప్పుడు పెట్టుకుంటా, ఈ పాల ప్యాకెట్లు ఏమైనా కట్ చేసుకోవడానికి, సరుకులు ఏమైనా తీసుకొచ్చినప్పుడు కట్ చేసుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పేసి ఒక సిజర్ పెట్టుకుంటా. కానీ అసలు ఏమైపోయిద్దో నాకు తెలియదండి. అసలు ఎవరు తీసుకెళ్ళిపోతారో, ఎక్కడ పెడతారో ఏంటో నాకు తెలియదు. పిల్లలు ఉన్నా అట్లాగే ఉంటుంది, పిల్లలు లేకపోయినా అట్లాగే ఉంటుంది. మా ఆయన ఏమైనా కావాలని చెప్పి తీసుకెళ్ళి అక్కడన్నా పెట్టేశారేమో నాకు తెలియదు. ఇంకా కనపడలేదన్నమాట. మళ్ళీ వెతికే టైం కూడా లేదు, వెతికే ఆలోచన కూడా లేదు. అసలు చించుదాం వచ్చిద్దో రాదో అని చెప్పేసి కవర్తో చించి స్టవ్ మీద పెట్టేశాను అనమాట. నేనేం చేశానంటే, అన్నం ఒక స్టవ్ మీద ఉంది, పాలు ఒక స్టవ్ మీద పెట్టేసి మా ఆయనకి చెప్పా, కొంచెం చూస్తూ ఉండు, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పేసి వెళ్ళానమాట. ఈరోజు చాలా లేట్ అయిపోయిందండి. మేము ఫుడ్ తినడం అంతా దగ్గర 10 అయింది. సరే ఇప్పటికే లేట్ అయింది కదా, ఇంకా చేసేది ఏముంది, కర్రీ అనుకోండి, కొంచెం ఉప్పు కారం అవన్నీ వేయాలి. ఇది జస్ట్ చూడడమే కదా, ఎప్పుడు పాలు కాగితే అప్పుడు ఆపేయడమే కదా అని చెప్పేసి మా ఆయనకి చెప్పెళ్ళా. నేను వచ్చేంత వరకు ఆ పాలు అలానే ఉన్నాయండి, ఇంకా నయ్యం పోలేదు, జస్ట్ పొంగు మాత్రమే పడింది. ఇందాక అన్నాను కదా, స్టవ్ అంతా నీట్గా ఉంది, క్లీన్ చేసేసాను, ఏం లేదు, బాగుంది అని చెప్పేసి. అలాంటప్పుడే ఇద్దండి ఇలా పడుతుంటాయి అన్నమాట పాలు. కానీ అన్నం పొంగింది, సరే ఇంకా క్లీన్ చేసుకున్నాంలే మళ్ళీ అని చెప్పేసి ఇక్కడ స్టవ్ మీద ప్లేట్లు, స్టవ్ కింద నేను ప్లేట్స్ అవి పెట్టుకుంటాను కూడా, అన్నీ కూడా తీసుకొచ్చేసి ఇక్కడ పడేసానండి. అన్నం కూడా తినేసాము. అంట్లయితే ఈ 2 ఉన్నాయి. ఇప్పుడు నేను అన్నం వండిన డేషా, ఏవో మేము తిన్న ప్లేట్లు, స్టవ్ మీద ప్లేట్లు తప్ప ఇంకేమీ లేవు. వీటిని ఎందుకు మళ్ళీ పొద్దున్నే కొంచెం, అందులోనూ పొద్దున్నే కొంచెం పనులు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇప్పుడే నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. అంట్లో కొంచెమే ఉన్నాయండి, ఎక్కువ ఉన్నాయి అనుకోండి ఏదైనా మ్యూజిక్ పెట్టేసుకొని సాంగ్స్ వినుకుంటూ తోమేసుకుంటా. బట్ ఇవాళ కాదు, ఇప్పుడు కొంచెమే ఉన్నాయి. నేను వీడియో స్టార్ట్ చేసేదానికన్నా ముందే బోల్డెన్ అంట్లు ఉంటే తోమేసా. అంటే ఈ మధ్య మనం అంటే ఇప్పుడు హౌస్ వైఫ్ అంటే ఏం చేస్తుందండి ఇంట్లో, ఆమె చేసే పనులే కదా, ఆమె ఎక్కడికి వెళ్తుంది, ఏం పనులు చేసుకుంటుంది, ఇంటిని ఎట్లా మేనేజ్ చేసుకుంటుంది, ఇవే కదా షేర్ చేస్తారు. వాళ్ళు ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ ఇంట్లో ఎలా ఉంటుంది అనేది షేర్ చేస్తారు. కాబట్టి హౌస్ వైఫ్ వీడియోస్ అన్నీ, వ్లాగ్స్ అన్నీ కూడా ఇలానే ఉంటాయి. అయితే లాస్ట్ ఒక 2-3 వీడియోస్లో అంట్లు తోమడం చూపించాను. మళ్ళీ మీకు బోరు కొట్టిద్దేమో అని చెప్పేసి వ్లాగ్ స్టార్ట్ చేసేదానికన్నా ముందే అంట్లు తోమేశాను అనమాట. బట్ మళ్ళీ తప్పలేదు, నైట్ టైం కొన్ని ఉన్నాయి, ఇవి కూడా నీట్గా క్లీన్ అంటే ఇది కూడా ఒక టిప్ లాగే, నైట్ టైమే అన్నీ రెడీ చేసుకొని నీట్గా పెట్టేసుకుంటే పొద్దున్నే పనులు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనేది ఒక చిన్న టిప్ లాగా చెప్పడం కోసం ఈ అంట్లు తోమేది మళ్ళీ వీడియో తీయాల్సి వచ్చింది. ఇలా నైట్ టైమే చేసి పెట్టుకోండి అబ్బా, పొద్దున్నే ఈజీగా ఉండిద్ది అనమాట. వంటగదిలోకి రాగానే ప్రశాంతంగా ఉంటుంది, పనులు ఏమీ లేకపోతే, అంటే క్లీనింగ్ పనులు ఏమీ లేకపోతే డైరెక్ట్ టిఫిన్ సంగతి చూడొచ్చు కదా, అలా బాగుంటుంది అనమాట. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందేనా అనుకుంటున్నా. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మళ్ళీ కలుస్తా.